దీని కంటపడితే డేంజర్. ఓకే బాయ్. అత్యవసరంగా రమ్మన్నా ఏంటి అమెరికా పాప? ఓహో, మొన్న నేను చేసిన సహాయానికి డాలర్లు ఇద్దామనే. సాటిస్ఫైడా ఇది ఇవ్వడానికే? సరే సరే సరే. ఆగు. ఏంటి నాట్ సాటిస్ఫైడా? ఓహో, రెండో చంపుంది కదా. సరే కానీ 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 షట్ అప్ అండ్ లిసన్ టు మీ. చెప్పు. సమంతకు డైలీ ఒక బర్త్డే గిఫ్ట్ వస్తుందంట. 7 days అలా వస్తాయట. అవునా? బాగుంది 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 బాగుంది. పుట్టినరోజు వారోత్సవాలు అనమాట. జనరల్ గా మా పాత రోజుల్లో పెళ్లిళ్ళు వారం 10 రోజులు చేసేవాళ్ళు కానీ పుట్టినరోజులు చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు వెరైటీగా పుట్టినరోజులు కూడా చేసుకుంటున్నారనమాట. బాగుంది బాగుంది బాగుంది. సరే గానీ ఇప్పుడు ఈ విషయం నాతో ఎందుకు చెప్తున్నట్టు? సమంతకు ఆ గిఫ్ట్లు ఎవరిస్తున్నారో అసలు తెలియట్లేదు. సో ఆ మనిషి ఎవరు నువ్వు కనిపెట్టాలి. ఓ సింతేనా? దీనికా నన్ను పిలిచింది? సరే 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 సరే. నేను సీరియస్ గా చెప్తున్నాను. చూడు అమెరికా పాప, ఇలాంటి వాటి కోసం నన్ను వాడుకోవటం అస్సలు బాలేదు. అమెరికా పాప చూడు, ఆడుకోవడానికి పిలిచి వాడుకోవడం ఒక పద్ధతి, వాడుకోవడానికి పిలిచి ఆడుకోవటం ఇంకో పద్ధతి. వాడుకోవటం సరిగా తెలియకుండానే వాడుకోవటం ఎలా ఉంటుందో తెలుసా? వంట రాని వాడి చేత వంట చేయించుకుని తింటే ఎంత చండాలంగా ఉంటుందో అంత చండాలంగా ఉంటుంది. వాడుకో, నేను వద్దంటలా. కాకపోతే నా వాడకం విలువ పెంచేలా వాడుకో. కాబట్టి నన్ను వాడుకుంటే దానికి ఒక వాల్యూ ఉండాలి, అలాగే లాభం కూడా ఉండాలి. ఈ స్కామ్కి ఎవరు బహుమతులు ఇస్తున్నారో కనుక్కుని నువ్వు పొందే లాభం ఏంటి, అందులో నాకొచ్చే వాటా ఏంటి? వాట్? మరి లేకపోతే ఏంటి అమెరికా పాప? ఒక పక్క జయంతికి నీ మీద నీ కదలికల మీద అనుమానం వచ్చిందని చెప్పాను కదా. ఆ అనుమానం కొట్టిపారేయడానికి ఏం చెయ్యాలి, ఏ పద్ధతిలో ఆలోచిస్తే బాగుంటది, ఇలాంటివి ఆలోచించాల్సింది పోయి ఏంటి పాప ఇది? పిల్ల చేష్టలంటే ఈట్నే అంటారు. లెక్చర్లు ఇవ్వడం కాదు నీ డ్యూటీ. హలో, నా డ్యూటీ నేను కరెక్ట్ గానే చేస్తున్నాను కాబట్టే జయంతికి మాయ మాటలు చెప్పి నీ మీద తనకి అనుమానం రాకుండా ఉండేలా ప్రయత్నం చేస్తున్నాను. లేకపోతే నువ్వు ఈ పాటికి తట్టా బుట్టా సర్దుకొని అమెరికాకి తిరుగు ప్రయాణం కట్టాల్సి వచ్చుండేది. ఆంటీని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. చూడు చూడు, నా సహాయం లేకుండా చేసి చూడు. షట్. హలో, ఆ సమంతకి ఎవడి గిఫ్ట్లు ఇస్తే నీకేంటి పాప? నీకు ఆ సూర్య పెద్ద గిఫ్ట్ లాంటోడు. ఆ గిఫ్ట్ని ఎలా సొంతం చేసుకోవాలో ఆలోచించి నీ లైఫ్ని సెట్ చేసుకో. అర్థమైందా? హలో, అర్థమైందా? ఆల్ ది బెస్ట్. అత్తయ్య గారు, అది జయంతి, ఈ అమ్మాయి చేస్తున్న పనులు నేను చూస్తూనే ఉన్నాను. ఇంకొపేక్షించే ప్రసక్తే లేదు. ఆంటీ ఇంకెప్పుడు అలా చేయను, అస్సలు గొడవ చేయను. ప్లీజ్ బిలీవ్ మీ. మీరైనా చెప్పండి ఆంటీ. వెళ్ళు, ఆవిడ గారు కాళ్ళ మీద పడు. వెళ్ళు. ప్లీజ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. నేను ఇంకెలాంటి తప్పు చేయను. ఇంకెప్పుడు ఇంపల్సివ్ గా బిహేవ్ చేయను. ప్రామిస్ గ్రాండ్మా, ప్లీజ్. నన్ను ఇంట్లోంచి బయటకు వెళ్ళమనకండి ప్లీజ్. మీరు చెప్పినట్టే, మీకు నచ్చినట్టే నేను ఉంటాను. ప్లీజ్ గ్రాండ్మా, ప్లీజ్. నేను ఇంకే తప్పు చేయను, ప్లీజ్. బేబీ,
నువ్వు చేస్తున్న పని నాకు అస్సలు నచ్చడం లేదు. ఎవరి కోసమో ఎవరివో కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం నా బేబీకి వస్తుందని ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఐ కెనాట్ టాలరేట్ దిస్. ఇదిగో నీ టికెట్స్ నీకు పంపిస్తున్నాను. నువ్వు వస్తేరా, లేకపోతే లేదు. నేను వెళ్తున్నాను. నేను రాను మామ్. బాయ్. ప్లీజ్ గ్రాండ్మా, ప్లీజ్. ఇంకెప్పుడు అలా బిహేవ్ చేయను. ప్లీజ్ గ్రాండ్మా. ముందు నువ్వు పైకెళ్ళు. జయంతి, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకునే బాధ్యత నీది. హలో, రాము, ఎవరది? ఆ, ఆ. కళ్యాణి హస్బెండ్ విలియమ్స్ అమ్మా. ఈ టైంలో ఈయన ఫోన్ చేశాడేంటి? ఈ టైంలో డాడీ ఎందుకు కాల్ చేశారు? అది మిడ్-నైట్ 12 o'clockకి. అసలు డాడీ ఎప్పుడూ ఇలా కాల్ చేయలేదే. ఒకవేళ ఇది కూడా బర్త్డే సర్ప్రైజా? అంటే సూర్య చేసిన ప్లానా? ఫోన్ కట్ చేయి. అమ్మా. ఏ కట్ చేయమని చెప్తున్నాను కదా. ఆ, పెద్దమావయ్య, ఒక్క నిమిషం. అమ్మమ్మ, ప్లీజ్ కాల్ కట్ చేయొద్దని చెప్పు. ప్లీజ్ అమ్మమ్మ. నౌ ద టైమ్ ఇస్ 12 o'clock. అయితే ఏంటి? 3 days నుంచి డైలీ మిడ్-నైట్ నాకు బర్త్డే గిఫ్ట్స్ వస్తున్నాయి అమ్మమ్మ. ఇది కూడా సర్ప్రైజ్ లో ఒక పార్ట్ అయి ఉంటుంది. ప్లీజ్ లెట్ మీ ఆన్సర్ అమ్మమ్మ.